మీకు తెలుసా, ఒడిస్సాలో ప్రతి ఒక్క జిల్లాకి ఒక పేరు ఉంది. ఆ పేరు వెనకాతల ఏదో ఒక చిన్న కథ ఉంది. అవి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భువనేశ్వర్ అనే పేరు ఆ శివుడి రూపమైన త్రిభువనేశ్వరుడు అనే పేరు మీదుగా వచ్చింది. అంటే మూడు లోకాలకు అధిపతి అని అర్థం. కటక్ అనే పేరు ఉదయవాడ టక్ అనే పేరు మీదుగా వచ్చింది. దీని అర్థం ఏంటి అంటే పెద్ద కోట లేదా పెద్ద బురుజు అని అర్థం. పూరికి పురుషోత్తమ క్షేత్రం అనే పేరు నుండి అయితే ఆ పేరు వచ్చింది. దాని అర్థం ఏంటి అంటే సాక్షాత్తు ఆ జగన్నాథుడి ప్రదేశం అని అర్థం. బాలాసోర్ అనే ప్రాంతం బాలేశ్వర్ అనే ఒక పేరు మీదుగా వచ్చింది. దీని అర్థం ఏంటి అంటే సముద్రం పైన ఉండే ప్రదేశం అని దీని అర్థం. మయరా భంజ్, దీనికి ఆ పేరు భంజ్ వంశం నుండి అయితే వచ్చింది. అండ్ మయూరి అనేది దాని అర్థం ఏంటి అంటే నెమలులు అని, నెమలులు ఉండే ప్రదేశం అని దాని అర్థం. సంబల్పూర్, దీనికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఇక్కడి స్థానిక దేవత సంబలేశ్వరి, ఆ దేవత పేరు మీదుగానే సంబల్పూర్ అనే పేరు వచ్చింది. సువర్ణపూర్ అంటే బంగారు నగరం అని అర్థం. సుందరాగఢ్ అంటే ఒక అందమైన కోట అని. అంగుల్, ఆదివాసి నాయకుడు అంగ నుండి ఆ పేరు వచ్చింది. అండ్ గుల్ అంటే యుద్ధం అని అర్థం. ఢెంకానల్, ఆదివాసి నాయకుడు పేరు మీదుగా ఢెంకా అనే అతని పేరు మీదుగా దీనికి ఢెంకానల్ అనే పేరు వచ్చింది. జాజ్పూర్ అనే పేరు అక్కడి రాజైన జార్జ్ డిక్రేసి అనే పేరు మీదుగా వచ్చిందని చెప్తారు. భార్గఢ్ అంటే పెద్ద కోట అని అర్థం. నాయ్గఢ్ అంటే కొత్త కోట అని అర్థం. గంజాం అనే పేరు పార్సీయ పదమైన గంజాయం నుండి వచ్చింది, ప్రజల నిధి అని అర్థం. కంధమాల్, ఇక్కడ కోస్ తెగల నుండి ఈ పేరు వచ్చింది. బౌద్ధ జిల్లా, బౌద్ధ ధర్మం వాళ్ళు ఎక్కువగా ఉండటం చేత ఆ పేరు వచ్చింది. చివరగా గజపతి జిల్లా, ఒడిస్సాలో గజపతి రాజు గారి పేరు మీదుగా దీనికి గజపతి జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. ఇలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క జిల్లాకి ఒక కథ ఉంది. తెలుసుకోవాలి అనుకుంటే ఏపీ అని కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క జిల్లాకి దానికి ఎందుకు ఆ పేరు అలా వచ్చిందో అనేది మీకు ఇంకో వీడియోలో చెప్తాను.